హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ 'లేఖా చందు వ్లాగ్స్'. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ చాలా ఎక్సైట్‌మెంట్ తోటి, హ్యాపీ తోటైతే ఉన్నాను. సో, ఈ వ్లాగ్ తీసేటప్పుడైతే చాలా హ్యాపీ. వరలక్ష్మి వ్రతం ముందు రోజనమాట. గురువారం రోజు వ్లాగ్ ఇది. ఇంక నేను, మా అత్తయ్య ఇద్దరం కలిసైతే ఇంకా సామాన్లు తీసుకురావడానికైతే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే డీమార్ట్‌కి వెళ్తున్నామండి. మాకు ఇంటి దగ్గరే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను గదా! సో, ఇంకా నడుచుకుంటే వచ్చేసాం. పిల్లలు లేరు కాబట్టి. ఇంకా పిల్లలు, మా వారు ఇంకా స్కూల్‌కి, డ్యూటీకైతే వెళ్ళిపోయారు. ఇంక నేనొక్కదాన్నే ఉన్నాను. మా వారు వచ్చేసరికి లేట్ అయిపోతుందని ఇంక నేనే సామాన్లన్నీ తీసుకొద్దామనైతే వెళ్ళానండి. సో, ఫస్ట్ అయితే డీమార్ట్‌కి వెళ్ళాను. ఇంక పూజా సామాన్లు, పసుపు, కుంకుమ, గంధము, అగరబత్తి, ఆవు నెయ్యి, మళ్ళీ ప్రసాదాలకి కావాల్సిన సామాన్లుంటాయి గదా! సరుకులు, పప్పులు, పప్పు దినుసులు అవన్నీ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళానండి. సో, ఇంకా ఒక్కొక్కటైతే చూస్తున్నాను. ఇంకా నాకు కావాల్సినవి అలాగైతే తీసుకుంటున్నాను. కొన్ని ఇంట్లో లేనివి, ఇంకా వ్రతంకి కావాల్సినవి, ప్రసాదంకి కావాల్సినవైతే అలా చూసైతే తీసుకువెళ్తున్నానండి. ఇక్కడ చూసారు గదా! యాక్చువల్లీ నేను ఈ టాప్ మీదకైతే వైట్ కలర్ ప్లాజో అలా వేసేదాన్ని, లేకపోతే జీన్స్ వేసేదాన్ని. బ్లాక్ మీద బ్లాక్ వేశాను. ఎలా ఉంటదా అని. నాకైతే మంచిగా అనిపించిందండి. నా డ్రెస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్‌లో మాత్రం నేను మొత్తం చూపిస్తానండి. ముందు రోజు ప్రిపరేషను, వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు ఏమేం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి, నైటు ఏమేం సామాన్లు తెచ్చుకొని పెట్టుకోవాలనేది ఈ వ్లాగ్‌లో అయితే నేను చూపిస్తానండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనైతే వీడియో షూట్ చేశానండి. ఇంకా కొబ్బరికాయలు కూడా డీమార్ట్‌లోనే దొరుకుతాయి కదండీ మనకి. సో, ఇంకా కొబ్బరికాయలు కూడా తీసుకున్నాను. ఒక 4 అలాగైతే తీసుకున్నానండి. నార్మల్‌గా పూజా గదిలో అలా ఒకటి, కలశంకి ఒకటి, ఇంకా మనం గణపతికొకటి, మనం నార్మల్‌గా ఇంకా కలశం ముందు ఒక కొబ్బరికాయ కొడతాం గదా! పూజ అయిన తర్వాత. ఇంకా అలాగైతే 4 తీసుకున్నాను. ఇంకా అవి చూసయితే తీసుకుంటున్నానండి. కొన్నయితే వెయిట్‌లెస్ ఉన్నాయి. అసలు వాటర్ లేనట్టు సౌండ్ గూడా రావట్లేదు. సో, ఇంకా ఒక్కొక్క కొబ్బరికాయ ఇంకా మంచిగున్నవి తీసి ఇంక అట్లా ఊపైతే చెక్ చేసుకుంటున్నాను. అన్నీ కొంచెం చిన్న సైజే ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని కొబ్బరికాయలైతే అయిపోయాయి ఆ ట్రేలో. ఇంకా వరలక్ష్మి వ్రతం గదా! అందరొచ్చి తీసుకున్నారనుకుంటా. ఇక్కడైతే ఫుట్‌వేర్ తీసుకుందామనైతే పైకొచ్చానండి. డీమార్ట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌కైతే వచ్చాను. ఫుట్‌వేర్ అవి చూద్దాము అని. ఇంకా నా దగ్గర ఉన్న చెప్పులైతే కొంచెం ఉన్నాయి గానీ హీల్స్ ఉన్నాయండి. ఇంకో 2, 3 జతలున్నాయి గానీ అవైతే కొంచెం పాడయ్యాయి. ఇంకెలాగో వచ్చాను కదా అనైతే చూస్తున్నాను. నేను తీసుకుందామని వచ్చినప్పుడు మాత్రం అసలు కలెక్షన్ చాలా తక్కువ ఉండిందండి. నార్మల్‌గా అట్లా ర్యాండమ్‌గా పిల్లలవో లేదా పైకొచ్చి అలా చూసేటప్పుడు మాత్రం మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి. అదేంటో మరి. నేనెప్పుడు బట్టలు తీసుకోవడానికి వెళ్ళినా అంతే, ఏది కొన్నా అట్లనే అనిపిస్తది. కలెక్షన్ లేనట్టు తీసుకుందామన్నప్పుడు. ఇంకా నార్మల్‌గా చూడ్డానికొచ్చినప్పుడు మాత్రం మంచిగా కనిపిస్తాయి. ఇంకా ఫైనల్‌గా ఒక పెయిర్ అయితే తీసుకొని ఆహ్, వచ్చేసానండి అక్కడి నుంచి. ఇంకా కొన్ని సామాన్లయితే తీసుకున్నాను. పైన ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళి కడాయి ఇలాంటివి ఉంటాయి గదా! డీప్ ఫ్రైకి అలాంటి వస్తువులైతే ఇంక తీసుకున్నాను. ఇంక తర్వాతయితే బిల్లింగ్ చేపిస్తున్నానండి. ఒక్కొక్క సామాను తీసి దాంట్లో కొన్ని నాకు వద్దు అనుకున్నవి అలా తీసైతే ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మరీ మెయిన్ అనుకున్న సామాన్లు మాత్రం తీసుకున్నానండి. ఇంకా డీమార్ట్‌లో షాపింగ్ అయిపోయిన తర్వాత మాంగళ్యకి వెళ్ళి వాయనం చీర కొనాలండి అమ్మవారికి. తర్వాత పూజా స్టోర్‌కి వెళ్ళి పూజా సామాన్లు తీసుకోవాలి. బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలి. మ్యాచింగ్ సెంటర్‌కి వెళ్ళి, ఇంకా ఎంపోరియంకి వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇంకా అలా చాలా పనులైతే ఉన్నాయండి. ఫ్లవర్స్, బంతిపూలు అవన్నీ అయితే తీసుకోవాలి. సో, ఇంకా డీమార్ట్‌లోనే మాకు 3 అయితే అయిపోయిందండి. ఇంక నేను లగేజ్ మొత్తము మా అత్తకిచ్చేసి కీస్ ఇచ్చేసి ఇంక మా ఇంటికైతే వెళ్ళమని చెప్పాను. నేనైతే ఇంక మాంగళ్య దగ్గరైతే దిగిపోయానండి. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా! అత్తయ్య కూడా నాతో వస్తే పిల్లలు 4:00 వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళకి కష్టమైతుంది గదా! ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి ఇంక మా అత్తనైతే ఇంట్లో ఉండమని చెప్పి నేనైతే వచ్చేసానండి ఆటోకి. ఇంకా మాంగళ్యాలో ఒక గంట సేపు తిరిగి ఒక చీర తీసుకున్నాను. తర్వాత ఇంకా బ్లౌజ్ పీసెసు, ఇంకా పూజ సామాన్లు, ఫ్లవర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత పార్లర్‌కి వెళ్ళి ఐబ్రోస్ అవి చేయించుకొనైతే వచ్చేసానండి ఇంటికి. 5:36 అయిపోయినట్టుంది ఇంటికొచ్చేసరికి.
నేను తెచ్చిన డీమార్ట్ సామాన్లు ఇవన్నీ ఇంక పిల్లలు చూడండి మొత్తం సదిరి అక్కడ ఇక్కడ చిందరవందరగేశారు పిల్లలు. ఇంక వాళ్ళకి టిఫిన్ అయితే తీసుకొచ్చాను సమోసా, పునుగులు ఇంకా అవైతే తిన్నారు పిల్లలు. సో, ఇప్పుడు నైట్ అండి. నైట్ అయితే నేను చెప్పాను కదా! ప్రిపరేషన్స్ వ్రతంకి కావాల్సిన సామాన్లు అవైతే చూపిస్తానని. ఇక్కడైతే ఫ్రూట్స్ మా వారొచ్చినప్పుడు స్వీట్ కార్న్, ఫ్రూట్స్ ఇవైతే తీసుకొనొచ్చారండి. లోటస్ ఫ్లవరు, విస్తరాకులు, అరిటాకులు కొన్ని నాకు కావాల్సినవైతే నేనన్నీ తీసుకురాలేదండి. కొన్ని సామాన్లయితే ఇంకా తెచ్చుకోలేదు. ఇంకా సామాన్లన్నీ లిస్ట్ చెప్తే ఇంక మా వారు డ్యూటీ నుండి వచ్చేటప్పుడు నైట్ అయితే అన్నీ తీసుకొనొచ్చేసారండి. ఈ బంతిపూలయితే కుచ్చాలండి. ఆ రోజు నైట్ మేము పెద్ద మిస్టేక్ చేసిందేంటంటే బంతిపూలు కుచ్చుకోకపోవడము. బాగా లేట్ అయిపోయింది నెక్స్ట్ డే కుచ్చేసరికి. సో, ఇక్కడ అరటి గెలలు ఏమంటారు చెట్లుంటాయి గదా! చిన్న చిన్నవి. ఇంకా అవైతే అటువైపు, ఇటువైపు పెడదాము బావుంటుంది వ్రతంకి చూసేటప్పుడని అవైతే 2 తీసుకొచ్చారు. ఇంకా మీకు చూపిస్తున్నవన్నీ పూజకు కావాల్సిన సామాన్లేనండి. నేను తెచ్చుకున్న సామాన్లలో పూజ సామాన్లన్నీ డివైడ్ చేసి పెట్టుకున్నాను. సో, అవే మీకైతే చూపిస్తున్నానండి. నేనైతే అన్నీ ఒక లిస్ట్‌లో రాసుకున్నాను. డీమార్ట్ సామాన్లు, పూజా స్టోర్ సామాన్లు, మళ్ళీ మ్యాచింగ్ సెంటర్ సామాన్లు అలాగైతే సెపరేట్‌గా ఫ్లవర్స్, తమలపాకులు అన్నీ రాసుకొని పెట్టుకున్నానండి. మనం అవి చూసినప్పుడు ఇంక వెంటనే తెలిసిపోతుంది కదా! మనకి ఏం తీసుకోవాలి ఏంటి అనేది. సో, ఇంకా అలా చూసైతే తీసుకున్నాను. తీసుకునేటప్పుడు అన్నీ గుర్తొచ్చినా కొన్నైతే మర్చిపోతాం కదండీ! సో, నేనైతే అలా కొన్ని గుర్తులేనివి ఒకసారి లిస్ట్‌లో చెక్‌ఔట్ చేసుకుంటే దాంట్లోకైతే ఇంక తీసుకొని సామాన్లున్నాయి. సో, అవైతే అట్లా చూసి టిక్ చేసుకొని మళ్ళీ అయితే కొనుక్కున్నాను. చాలా యూజ్ అయిందండి లిస్ట్ రాసుకోవడం వల్ల నాకైతే. సో, ఇక్కడైతే పూజా సామాన్లన్నీ పీతాంబరి తెచ్చుకున్నాను డీమార్ట్ నుంచి. చింతపండు అవి నానబెడదాం అనుకున్నాను కానీ ఇంకా చాలా టైం అయితది. అవన్నీ చేసేలోపు ఇంకా మాకు ఆ రోజైతే నాకు 1 అయిపోయిందండి పడుకునేసరికి. మొత్తం పూజా సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకోవడము, ఇలాంటి పనులైతే ఇంకా ఎక్కువైపోయింది నాకైతే. సో, ఎంత వీలైతే అంత పనులైతే చేసుకున్నాను. మా వారు కూడా హెల్ప్ చేశారండి. ఇక్కడ మీకు చూపిస్తున్నవైతే డెకరేషన్‌వి. ఇంకా పెడతారు కదా! రూమ్స్‌కి బయట సైడ్ అయినా డెకరేషన్స్‌కి అలా పెడతారు కదా! ఇవైతే ఎప్పుడో దీపావళికి అలా తెచ్చుకున్నాము డీమార్ట్ నుంచి. సో, అవైతే భద్రంగా దాచిపెట్టేసానండి. ఇలా వ్రతాలకి, దీపావళి రోజున అలా పనికొస్తుందని అయితే మంచిగా ఒక కవర్‌లో పెట్టుకొని ఉంచుకున్నాను. ఆహ్, ఇంక పూజా సామాన్లన్నీ అయితే క్లీన్ చేసుకున్నానండి. చాలా టైం పట్టింది నాకు. కొన్ని వాడని పూజా ఐటెమ్స్ ఉంటాయి గదా! అవి పైన పెట్టేసానండి. అవి అట్లనే ఉంచేసాను క్లాత్ కప్పేసి. ఇలా ఏదో పూజలు అలా ఉన్నప్పుడే తీస్తానవి. ఇంకిక్కడైతే మీకు చూపిస్తున్నాను. పోయినసారి వరలక్ష్మి వ్రతంకి తెచ్చుకున్నవి కొన్ని మిగిలినాయండి డెకరేషన్‌వి అవైతే ఉన్నాయి దీంట్లో. సో, అవైతే ఇంకా తీసి చూస్తున్నాను నేను కూడా. మీతో పాటు నేను కూడా చూడలేదు. సో, ఒకసారయితే చూస్తున్నాను ఏమున్నాయనేది. ఆహ్, ఇంకా చాలా హడావిడి అయిపోయిందండి మాకైతే పూజ రోజు. ఇంకా ఆ వ్లాగ్ కూడా పెడతాను. ఈ వ్లాగ్ ఏంటంటే ముందు రోజు ప్రిపరేషన్ వ్లాగ్ లాగనమాట. పాపం మా వారు కూడా నాతో పాటే పడుకోకుండా ఉన్నారండి. 12:30కి అలాగైతే పడుకున్నారు. ఇంకా నేను పడుకునేసరికి 1 అయితే అయిపోయింది. ఇంకా ఉంటాయి కదండీ! మనం అవి ప్రసాదాలు చేస్తాం కదా! వాటికి కావాల్సినవి ఉంటాయి కదండీ! ప్రసాదాలు పప్పులు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నవి గారెలకి, పూర్ణాలకి ఇంకా పూర్ణం వేసేయడానికి మనకి పిండి ఉండాలి కదా! దోస పిండి. దానికి మళ్ళీ చలివిడికి, గుగ్గీలకి, ఆహ్, వడపప్పుకి ఇలా అన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా అవన్నీ అయితే నేను లిస్ట్‌లో రాసుకున్నాను. ఏమేం ప్రసాదాలు చేయాలనేది 11 టైప్స్. ఇంకా వాటిలో ఏవేమి నైట్ నానబెట్టుకోవాలో అలా చూసుకొని టిక్ పెట్టుకొనైతే ఆహ్, నానబెట్టుకున్నానండి. మా వారైతే అన్ని పప్పులు తీసి ఒక గిన్నెలో అయితే వేసేసారు. ఇంకా లేట్ అయితుంది. స్టవ్ అదంతా క్లీన్ చేయాలి. కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేసుకోవాలని చెప్తే ఇంకా మా వారే అవి కూడా వాష్ చేసి పెట్టేశారు మంచిగా. నీట్‌గా అదైతే షూట్ చేయలేదండి నేను. సో, ఇంకా మా వారితో మాట్లాడుతూ అయితే నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా మా వారైతే కొన్ని కావాల్సినవి అలాగైతే ఇంకా తీసి చూసుకుంటున్నారు. బంతి పువ్వులు మాల కుచ్చేయండి. మార్నింగ్‌కి మనకి లేట్ అయిపోతుంది. హడావిడి అయిపోతదండి అంటే, అస్సలు వినలేదండి మా వారు. "నీకెందుకు నేను చేసుకునేది నేను గదా! మార్నింగ్ లేచి నేను చేసుకుంటాను కంపల్సరీ. నా పని నేను చేసుకుంటాను. నీ వర్క్ నువ్వు ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేయి" అని అయితే అన్నారు.
అప్పటికే 3, 4 టైమ్స్ చెప్పానండి కుచ్చేసేయండి. నేను కూడా హెల్ప్ చేస్తాను కదా! అనైతే అన్నాను గానీ కూర్చోలేదండి. నెక్స్ట్ డేకి డెకరేషన్ చేయడము, బంతిపూలు కుచ్చడము, మళ్ళీ మామిడాకులు కుచ్చడము అదంతా పనైతే ఉండిందండి మా వారికి. పాపం పైన పైన పనులైతే ఎక్కువైపోయాయి ఆయనకి. పిల్లల్ని చూసుకోవడము, వాళ్ళకి స్నానాలు, బ్రష్‌లు, వాళ్ళని రెడీ చేయడము, వాళ్ళకి బయటికి తీసుకువెళ్ళి టిఫిన్ తినిపించడం ఇవన్నీ చూసుకున్నారండి. నిజంగా చెప్తున్నా ఎంత హెల్ప్ చేశారో నాకైతే. దీనికంటే ముందు 2 టైమ్స్ అయితే చేసుకున్నానండి వ్రతము. ఇదైతే థర్డ్ టైము. ఎప్పుడు చేసుకున్నా ఇంకా నా దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండేవారు. లాస్ట్ టైమ్ మా అత్తయ్య ఉన్నారు. సో, ఇంకా అలాగైతే చూసుకున్నారు పిల్లల్ని. బట్ ఈసారి ఎవ్వరు లేరండి. నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా చేతుల మీద, మా ఆయన చేతుల మీద అయితే జరిగిందండి వ్రతము. అండ్ చాలా సాటిస్ఫైగా అయితే ఉన్నానండి ఈసారి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బాగా జరిగిందో. లేట్ అయిందన్న మాటే గానీ ఈవినింగ్ అయిపోయిందిలెండి వ్రతం చేసుకునేసరికి. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు మేము. ముందు రోజు నైట్ గూడా ఇంకా వ్రతం ఉంది, ఇలాంటి పనులున్నాయి, హడావిడి ఉంది అంటే ఇంకెక్కడ ఆకలైతుందండి మనకి. ఆకలైతే అస్సలవ్వదు గదా! సో, కొంచెం కొంచెం తినేసైతే పడుకున్నాను. ఇంకా మంగళవారం, సోమవారం నుంచి ఇంకా ఇంట్లో పనులైతే చేసుకుంటున్నాను కదండీ! మీకు వ్లాగ్‌లో ఆల్రెడీ చూపించాను గదా! ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్క పని అలా చేసుకుంటూ పోయానా, ఇంకా కొంచెం కొంచెం అలసిపోయాను. బట్ ఇంకెక్కడో ఒక చోట మనకి ఎక్సైట్‌మెంట్ ఉంటుంది గదా! మన ఇంట్లో వ్రతము, ప్రసాదాలు చేసుకోవాలి, అమ్మవారికి డెకరేషన్ జేయాలి, మనం మంచిగా రెడీ అవ్వాలి. ఇలాంటి తాపత్రయం అయితే ఉంటుంది గదండీ అందరిలోనూ. అలా నాలో కూడా అట్లనే అనిపించిందండి. సో, ఎన్ని పనులు చేసుకున్నా గానీ ఇంకో పని చేయాలి, ఇంకొక పని చేయాలి, తొందరగా చేసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి. ఇలాంటి థాట్‌లోనే ఇంకా వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నాను నేను. సో, ఇంకా ఇక్కడైతే మొత్తం కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. మొత్తం క్లీన్ చేసేసాను కిచెన్ టాపు. క్లీన్ చేసేసి ఇంకా ప్రసాదాలుకి కావాల్సిన పప్పులు అవన్నీ అయితే పాపం మా వారే గిన్నెలో నేను చెప్తే మెజర్‌మెంట్ అట్లా చూసి గిన్నెలో తీసుకొని మొత్తం కడిగి నీట్‌గా పెట్టేశారండి. నా కోసం అయితే చాలా హెల్ప్ చేశారు మా వారు. ఇంకా హెల్ప్ చేయకపోతే ఇంకా 2 అయిపోయేదేమో నేను పడుకునేసరికి. సో, వడపప్పుకి పూర్ణాలకు దోసపిండి, ఇదేమో పులిహోరకి చింతపండు అండ్ మనం పూర్ణం బూరెలు చేస్తాం కదా! దానికి శనగపప్పు, వడలు చేస్తాం కదండీ! వడల కోసం అయితే మినపప్పు నానబెట్టుకున్నాను అండ్ చలిమిడి కోసం బియ్యము, మనం వాయనాలు ఇవ్వడానికి గుగ్గిలు ఫ్రై చేయడానికైతే శనగలు నానబెట్టుకున్నానండి. మొత్తం 11, 12 ప్రసాదాలైతే అయిపోయాయిలెండి. అన్నీ. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా కిచెన్‌లో ఉన్న మొత్తం క్లీన్ చేసుకున్నాను. స్టవ్ ఇదంతాను. ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్‌కి పసుపు బొట్లవి పెట్టాలి గదా! అవి కూడా నైటే పెట్టుకుంటానండి. సో, నేను పీతాంబరి వేసి అయితే అన్నీ క్లీన్‌గా చేసి పెట్టుకున్నాను. మా వారు క్లాత్ తీసుకొని పూజా సామాన్లన్నీ తూడ్చేసి ఫ్యాన్ కింద పెట్టేశారండి. కింద పీట ఉంది గదండీ! మా పెళ్ళిలో పీట అనమాట అది. 2 పీటలైతే చేపిచ్చామండి. సో, ఇంకా వ్రతంకైతే ఇవే పీటలు వాడతాను నేను. డ్రెస్సింగ్ టేబులు, మంచము, పీటలు, టీవీ దగ్గర ఉన్న చిన్న టేబులు ఇవన్నీ అయితే సెట్‌లాగా చేపిచ్చాము ఒకళ్ళ దగ్గరే. ఇంకా మంచిగా అయితే యూజ్ అవుతుంది నాకు. వ్రతంకి యూజ్ చేస్తారు గదండీ సిల్వర్ కలర్ పీటలు. అవైతే అడిగాను. ఆహ్, 450, 500 చెప్పారు. 400కైతే ఇస్తామన్నారు. కాకపోతే అదేంటంటే మనకి 4 సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయండి. ఇట్లా లెంత్ అయితే ఉండదు. సో, ఇంకా ఎక్కువ సామాన్లవి పట్టవు గదా! అనయితే తీసుకోలేదు. నెక్స్ట్ టైమ్ ఒకవేళ చూస్తే చూస్తాను తీసుకోవడము. సో, ఇంకా ఎలాగో ప్రసాదాలు అవన్నీ వండుతాం కదా అని ముగ్గైతే చిన్నగా చాక్ పీస్‌తోని వేసేసానండి. దాని తర్వాత ఇంకా బొట్లయితే పెట్టేస్తున్నాను. ఆహ్, స్వస్తిక్ బొట్టు, ఇంకా ఓము అవైతే రాసేసానండి గోడకి స్టవ్ దగ్గర. ఇంకా స్టవ్ మీద కూడా బొట్లు అవి పెట్టేసి కుంకుమతోటైతే ఇంకా పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టేసానండి. చాలా పనైతే ఉంటుంది కదండీ మనకి. అంతే ఎక్సైట్‌మెంట్ కూడా ఉంటుంది. ఎవరెవరొస్తారు ఏంటి అదైతే ఉంటుంది కదా మనకి. నేనైతే డీమార్ట్ నుంచి పసుపు, కుంకుమ తెచ్చుకున్నానండి. పసుపు బాగానే ఉంది గానీ కుంకుమ అయితే అస్సలు అతుక్కోవట్లేదండి. పంతులు గారు చెప్పారు నార్మల్‌గా స్వస్తిక్ కుంకుమ అని ఉంటుందంట. స్వస్తిక్ కుంకుమ ఇంకేదో కుంకుమ పేరు చెప్పారు. అవి పసుపుతోనైతే ఆర్గానిక్‌గా తయారు చేస్తారు. పెట్టుకున్న చాలా మంచిది అనైతే అన్నారండి. అడగాలి ఈసారి. బయట పూజా స్టోర్‌లోనో ఎక్కడైనా అడగాలి. స్వస్తిక్ కుంకుమ అనేసి.
ఇంకా స్టవ్‌కి కూడా పసుపు బొట్లయితే పెట్టేసానండి. నాకిలా పసుపు బొట్లు పెడితే చాలా మంచిగా అనిపిస్తదండి స్టవ్‌కైతే. మెయిన్‌గా శుక్రవారాలు అలాగైతే పెడుతూ ఉంటాను. ముగ్గు మాత్రం శుక్రవారం కంపల్సరీ వేస్తానండి పొయ్యికైతే. కొంచెం మంచిగా కనిపిస్తుంది గదా! అలా వేసుకున్నా గూడా మంచిదంటారు. యాక్చువల్లీ బియ్యం పిండి వాడాలంటారు. బట్ బియ్యం పిండి ఇంక నేనైతే ఏం వాడనండి. నార్మల్‌గానే చాక్ పీస్‌తోని అలాగైతే వేసేస్తాను. చూసారు కదండీ! నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎంత కళగా అనిపిచ్చిందో అసలు. ఆహ్, తర్వాత ఇలా ఓపెన్‌గా ఉంచితే బాగోదు కదా అని వాటి మీదైతే ఒక చున్నీ తీసుకొచ్చి వేశానండి. వాటర్ మొత్తం పీల్చుకున్నాయి చున్నీ అయితే. మార్నింగ్ లేచి చూస్తే వాటర్ మొత్తం తక్కువైపోయినాయండి వీటిలో. మళ్ళీ ఫిల్ చేశాను. సో, వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి.